ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎవరిలా అతికించారు? నో, విద్యనెవరో కావాలనే బ్లేమ్ చేస్తున్నారు. చంపేస్తాను ఒక్కొక్కరిని. ఎవరు ఎవరమ్మా? ఎవరు అతికించారు ఇది? ఎవరు? మీకు అసలు కామన్ సెన్స్ ఉందా? పోరా! ఎవర్రా చేసింది ఇదంతా? ఎవర్రా ఇచ్చేసింది? ప్రాణాలు తీసేస్తాను ఒక్కొక్కడిది. ఒక ఆడపిల్ల గురించి అసభ్యంగా ప్రచారం చేస్తారా? బుద్ధుందారా మీకు? ఎవర్రా ఇచ్చేసింది? ఏంటమ్మా? ఒక అమ్మాయి జీవితం అమ్మా. ఓ అమ్మాయి గురించి అలా అతికిస్తే చూస్తూ ఉంటారా? అరే రే రే రే, ఏంది బావుగారు? గోడల నిండా పోస్టర్లేంది? అత్తయ్యో, ఈ అమ్మాయి ఎవరో వినూత్న రీతిలో ఎలక్షన్ ప్రచారం చేస్తున్నట్టుంది అత్తయ్య. ఛీ యదవా, ఇది ఎలక్షన్ ప్రచారం కాదురా, ఎగస్ట్రా అఫైర్స్ బయటపడ్డం అంటారు. అయినా ఆ అమ్మాయి ఎవరని అట్ట అమాయకంగా అడుగుతావేంద్రా? ఆ ఎమ్మెవరో గుర్తుపట్ల? ఆ ఎమ్మి ఎవరో కాదు, ఈ వెంకి చెల్లెలే. అర్రే, అవునవునకిలమ్మా, ఈ వెంకటేష్ నాయుడు అలియాస్ వెంకీ గారి చెల్లెలు గారా? అట్ట అబ్బాయితో ఉండేసరికి నేను అస్సలు పోల్చుకోలేదమ్మా. అవునమ్మా, ఈ అమ్మాయి చూడ్డానికి అమాయకురాల్లా, చాలా బుద్ధిమంతురాల్లా ఉంటుందే. ఈ పిల్లలో ఏది ఈ కోణం కూడా ఉందన్నమాట. ఇలా అమాయకంగా బుద్ధిమంతురాల్లా చలామణి అయ్యేవాళ్లే లోపల ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా పెద్ద డాడీ? నా చెల్లెల గురించి ఎవరైనా ఇక్కడ పిచ్చి పిచ్చిగా నోరు జారారో మర్యాదగా ఉండదు, ప్రాణాలు తీస్తా. మ్యాగీ, పోనీలే అమ్మీ, చెప్పింది ఎంత నిజమైనా ఈనేదానికి ఆ ఎబ్బికి కొంచెం ఇబ్బందిగానే ఉంటాది. పాపం, చెల్లెలు చేసిన పాడు పనికి ఏ అన్నైనా ఇట్టాగే కదా రియాక్టింగ్ అవ్వాలి. లేదంటే అన్ని చెల్లెలతో ఇట్లాంటివన్నీ జయిస్తున్నాడని పబ్లిక్ అంతా అనుకోరు. మా భద్రాన్ని ఎందుకు కొడుతున్నావు? తప్పుడు మాటలు మాట్లాడితే ఈసారి ఎవరి చెంప పగులుతుందో నేను ప్రత్యేకంగా చెప్పను అని చెప్పడానికి. చూడబ్బి, మేమేదో అన్నామని నువ్వు తప్పుగా అనుకోమాక. ఎందుకంటే ఈ పోస్టర్లు చూసిన ప్రతి ఒక్కరికి తప్పు చేసిందెవరో, రోడ్డెక్కి బరి తెగించిందెవరో అర్థమైపోతానే ఉండాదిగా. అయినా గోడల మీద పోస్టర్లు సించేసినంత మాత్రాన ఈడ మేమేదో కావాలని అన్నట్టు కడుపు సించుకుంటావేంది? ఈడని కండబలం చూపించి మమ్మల్ని కంట్రోలింగ్ చేయగలవేమో కానీ ఊరంతటిని ఎట్టగయ్య నువ్వు కంట్రోలింగ్ చేసేది?
అయినా ఏంటయ్యా ఇది ఆ? నీ చెల్లి చేసిన పనికి పోగొట్టుకున్న పరువు చాలదన్నట్టు అఖిలాండేశ్వరి గారంతటి పెద్ద మనిషితోనే ఆ? పిచ్చిగా వాగుతావా ఆ? ఏం సంస్కారం అయ్యా నీది ఏయ్, 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 ఏయ్. మీ మోహాలకి సంస్కారం గురించి మాట్లాడేంత అర్హత లేదు. చెయ్. ఒక ఆడపిల్ల గురించి ఎలా పడితే అలా వాగుతూ మనిషిలాగా కూడా ప్రవర్తించకపోగా పెద్ద మనిషి అని పిలిపించుకుంటున్నారా? కొంచెమైనా సిగ్గు అనిపించట్లేదా? ఇక్కడెవడో పోస్టర్లు అంటించినంత మాత్రాన, మీరేదో పిచ్చివాగుడు వాగినంత మాత్రాన నా చెల్లి గుణం చెడ్డదైపోదు. నా చెల్లి ఎప్పటికీ గుళ్ళో ఆ సీతమ్మ వారంత గొప్పదే. ఒట్టేసి చెప్తున్నా, మా అమ్మ పెంపకానికి, ఈ అన్న అభిమానానికి ఇది ఒక ఛాలెంజ్. పడుకున్న సింహాన్ని నిద్ర లేపారు. చూపిస్తా, ఈ వెంకి విశ్వరూపాన్ని చూపిస్తా. నా చెల్లిపై పడ్డ నింద నిజం కాదని, ఎవరో కావాలని చేశారని నేను నిరూపిస్తా. ఏ పబ్లిక్ లో మీరంతా నా చెల్లి గురించి నోటికొచ్చినట్టు వాగుతున్నారో, అదే పబ్లిక్ లో జస్ట్ 24 అవర్స్ లో నా చెల్లి విద్యకు ఏ పాపం తెలీదని నేను నిరూపిస్తా. పోస్టర్లు అతికిస్తారా? చెప్తా. ఇలాంటి పని చేసి మా ఇంటి పరువు తీసిన వాణ్ణి డెఫినెట్ గా కటకటాల వెనక్కి పంపిస్తా. 24 గంటలు, జస్ట్ 24 అవర్స్. టైమ్ స్టార్ట్స్ నౌ, టైమ్ స్టార్ట్స్ నౌ, టైమ్ స్టార్ట్స్ నౌ. ఇలాంటి బెదిరింపులు మేమెన్నో చూసాలే గాని నువ్వు పదమ్మా. అందరికీ నమస్కారం. నమస్కారం, ఉంటాను. విద్య ఇలాంటి పని ఎందుకు చేస్తుంది? అసలు ఆ ఫోటోలు అలా ఎలా వచ్చుంటాయి? అయినా ఆడపిల్ల మీద ఎలాంటి నిందొచ్చిందంటే ఆ కుటుంబం ఎంత కృంగిపోతుంది. ఇదంతా ఎవరో కావాలనే చేసుంటారమ్మా. లేకపోతే విద్య తన చేతులా కుటుంబం పరువు ఎందుకు తీసుకోవాలనుకుంటుంది? దీనివల్ల తన జీవితమే పాడైపోతుంది కదా. అవునమ్మా, ఖచ్చితంగా మీరన్నట్టు ఇది ఎవరో చేసిన పని. పాపం వెంకీకి వాళ్ళ అమ్మకి ఇప్పటికే జరిగింది తెలిసిపోయి ఎంత బాధపడుతున్నారో ఏంటో. తాతయ్య, ఒక్కసారి వాళ్ళకి ఫోన్ చేసి పరిస్థితి ఏంటో తెలుసుకోండి. అలాగేనమ్మా. అమ్మా విద్య! హే, విద్య!